ఎగ్జామ్ హాల్లో మనం ఎలాంటి ఎద్దవ పనులు చేస్తుంటాం? నా పెన్ను తీసుకొని పక్క పోరికి లైన్ వేస్తా ఉంటాం అన్న, టైం పాస్ 3 గంటలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ హాల్ నువ్వు అక్కడ కూర్చో, పక్కనే పోరుంది, ఎగ్జామ్ రాయకుండా నువ్వు ఎట్లా లైన్ వేస్తావు చూస్తుంటా. వచ్చి కూర్చో మరి వచ్చి కూర్చో మరి పక్క రోల్లో కూర్చుందా, కూర్చోరాడా ఎగ్జామ్ రాయి, నేను ఇన్విజిలేటర్. రే ఎగ్జామ్ రాయరా? ఏం రాదు సార్. ఏం రాదా? రే ఇట్రా, చిట్టీలు పెట్టుకో, రాయి తొందర. నాకు వద్దు సార్, నాకు పోరి కావాలి. చదువుకొని బాగా రాసి పాస్ అయితే అట్లాంటి పోరులు మస్తు పడతారు. పో సార్. చదివితే ఏం జాబులు రావట్లేదు సార్, పోరని చేసుకుంటే ఆస్థానం వస్తుంది. ఆడు మామూలు బతక నేర్చలేదు. ఆడు మంచి క్లారిటీ ఉంది నాన్న నీకు. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో ఏం రానప్పుడు ఇన్విజిలేటర్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తాను. నీకు వస్తా యాక్టింగ్ చేస్తావా? రా. అరే మీరందరూ కూడా ఎగ్జామ్ రాస్తారు, రాయండి. అప్పుడే ఇన్విజిలేటర్ వచ్చాడు సార్. అడిషనల్ అబ్బో, అప్పుడే అడిషనల్ ఆరా? ఇప్పుడే కదరా స్టార్ట్ అయింది. పెన్ లేకుండా ఎందుకు వచ్చినవరా? అయిపోయింది సార్ ఒక పెన్. అంత రాసినవారా? చూపి ఒక్కసారి చూపి ఆన్సర్. సరే ఇది బాహుబలి స్టోరీ. బాహుబలిలో సిద్ధార్థ్ ఎందుకున్నాడు? రావులే గెస్ట్ రోల్ సార్ అది. మనం చదువుకోకపోయినా మనం రాయకపోయినా పక్కన ఉన్నాడు చక్కగా రాయొద్దని నన్ను ఊకే డిస్టర్బ్ చేస్తా ఉంటాం. మావాడు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయాలి ఆడి నుంచి. అరే నేను వెనకాల పోరి చూస్తుంది మామ నిన్నే. సారీ మామ, నన్ను డిస్టర్బ్ చేయక రాసుకోవాలి. అది నాకు గడ్డపారంటే. మనం ఎక్కువ ఎగ్జామ్ రాయడం తక్కువ కానీ పక్కనున్న పోరింగ్. దాని బదులు నువ్వు గోకే బదులు ఇజ్గాడ్ ఇచ్చేసినావు అనుకో, వాళ్ళే మూసుకుంటారు కదా. నీ పక్కన ఉన్నోడు సూపర్ మ్యాన్ షర్ట్ వేసుకున్నాడు, అమ్మాయి నువ్వు రాసుకుంటావు. గోకు చూద్దాం. గోకురా గోకురా చెప్పేస్తాం. తక్క చెల్లె లేరా నీకు? సూపర్ రా. ఇన్విజిలేటర్ లైన్ వేస్తాం. ఇన్విజిలేటర్ కి లేదు, ఆడు మొగాడైతే సర్కిల్ కి ఇస్తావారా? నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పేపర్ చేతికి వచ్చినప్పుడు ఆన్సర్స్ ఏం రావనుకోండి, అప్పుడు రూమ్ లో ఉన్న ఫ్యాన్స్ లైట్స్ అని కౌంట్ చేస్తాం. ఒకవేళ అది కూడా అయిపోయింది అనుకోండి, ఆ పక్క నుండి చూస్తాం. నువ్వు ఒప్పుకున్నావు కదా పక్కోడు చూస్తావని. ఎందుకు ఒప్పుకోరు మీరు? అట్లా మీరు చూస్తారు కదా మమ్మల్ని. పక్కనోడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరున్నా గెలుపుడు. అమ్మాయిని పక్కనోడు అంటావా? నెక్స్ట్ ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇస్తే మెన్యూ కార్డ్ అనుకుని ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేస్తా. క్వశ్చన్ పేపర్. 2 ప్లేట్ పానీపూరి. హలో సార్ 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 క్వశ్చన్ పేపర్ రాయ్. సారీ సార్. 2 ప్లేట్స్ పానీపూరి, 2 ప్లేట్స్ బేల్పూరి, 2 ప్లేట్స్ సమోసా చాట్. సార్ నేను నాది బండి ఉన్నదన్నమాట మా ఇంటి, అది రాసేసి. ఎగ్జామ్ హాల్లో పక్కన ఉన్న అమ్మాయి స్లిప్ పెట్టి రాస్తుంటే అడుగుతా, ఇవ్వకపోతే సార్ చెప్పి బుకే ఇస్తా. నేను హోటల్కి పోతా, ఇడ్లీ అడుగుతా, అది ఇవ్వకపోతే పూరి అడుగుతా. గడికి వాష్రూమ్ పోయి స్లిప్స్ తెచ్చుకోవడం. నువ్వు వాష్రూమ్ లో స్లిప్పులు తీస్తా, కుండలో పడిపోయినాయి పుట్టుకుమని. ఏం చేస్తావు అప్పుడు? దాని తర్వాత నీళ్ళు వచ్చి తీసుకుంటాం. ఇప్పుడు అట్లనే రాసినవారా అన్ని? పాస్ కావాలంటే ఏదైనా చేయాలి కదా. అవి నానిపోయి చినిగిపోతాయి కదరా. వేరే అడుగుతా కదా అన్నాడు. వీరుని మేము అడుగుతావురా. ఈ రోజు జరిగిన అమ్మాయిల అబ్బాయిలో నా కత్తులు సూపర్ గా పర్ఫార్మ్ చేశాయి కాబట్టి 2000 రూపీస్. గడ్డపారలు కూడా బాగానే పర్ఫార్మ్ చేశాయి కాబట్టి 3000 రూపీస్.